అనంతమైనటువంటి ఫలితం కావాలి. మన వాళ్ళు చూడండి, ఏదో ఒక లెక్క పెట్టుకుంటారుగా, సూపర్ పవరు, సుపీరియారిటీ పవర్ అంటారు. దాని తర్వాత ఎంత చెప్పినా తక్కువే అన్నమాట. ఆ విధంగా కార్తీక మాసం 30 రోజులు పగలు ఉపవాసం ఉండి దేవాలయం దగ్గరికి వెళ్ళి దీపారాధన చెయ్యటం, కనీసం మన ఇంటిలో దేవతా మందిరంలో దీపారాధన చేసినట్లయితే ఒక 30 రోజులు దీక్షగా అనంతమైన ఫలితం వస్తుందయ్యా. అంతేనా, దేవాలయానికి గోపురాలు ఉంటాయి. ఆ గోపురం దగ్గర కానీ ద్వారం దగ్గర కానీ దీపారాధన చెయ్యాలి. మన ఇంట్లో కూడా సింహద్వారం దగ్గరికి వచ్చేటప్పుడు గడప దగ్గర కుడి పక్కన ఎడమ పక్కన ప్రమిదలు చక్కగా ఒత్తు వేసి నూనె పోసి దీపారాధన చెయ్యాలి. ప్రతిరోజు సాయంకాలం పూట. అది చాలా విశేషమైనది. అయితే వారి వారి శక్తిని అనుసరించి ఆవు నెయ్యి అయినా పర్వాలేదు. గవ్యేన చ ఘృతేన అపి తైలేద్వా మధుతైలత. విప్ప నూనె, మామూలు నువ్వుల నూనె, అదేవిధంగా నేతితో అయినా సరే దీపారాధన చేయటం చాలా విశేషమైనదయ్యా.